ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం అక్షర బ్రహ్మయోగం నుండి 9-10 శ్లోకాల యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. కవి అంటే క్రాంతదర్శి, దూరంగాను లోతుగాను పరిశీలిస్తుంటాడు. కవిని దైవంతో పోల్చుతాం. బ్రహ్మం జ్యోతిరకే జ్యోతి, అంతటా బ్రహ్మమే ఉంది. అటువంటప్పుడు బ్రహ్మమునకు అంతా తెలుసు, తాను సర్వజ్ఞుడు. సూర్యుని గురించి కూడా సర్వజ్ఞుడిగానే చెప్పబడింది. సూర్యుడు అన్నిటియందు కాంతిని ప్రసరింపజేస్తాడు, అంతటా సూర్యుడు ప్రవేశిస్తాడు. కాబట్టి సూర్యునికి అంతా తెలుసు, అదేవిధంగా అంతా బ్రహ్మమే. బ్రహ్మమునకు అంతా తెలుసు. రచయితల రచనలు కూడా అదే విధమైన లక్షణాలు కలిగి ఉన్నాయి. కవి సామాన్యుని కన్నా చాలా లోతుగా పరిశీలించగలిగిన బుద్ధిని కలిగి ఉంటాడు. ఉపనిషత్తులు అన్నీ చాలా చక్కని సంస్కృత పద్యాలతో చెప్పబడ్డాయి. రచయితలు గుర్తింపు పొందని శాసకులు అని షెల్లీ మరియు ఇతర రచయితలు అంటూ ఉంటారు. వారి విషయాన్ని చక్కగా చూసి దాన్ని మన ముందు ఉంచుతారు. కఠోపనిషత్తులో జ్యోతులకే జ్యోతి బ్రహ్మం అని చక్కగా చెప్పి, సూర్యుడు దక్కిన గ్రహాల కాంతులు బ్రహ్మం తర్వాతనే అని చెప్పబడింది. పురాణం చాలా పురాతనమైంది, దాని తర్వాతనే అన్నీ వచ్చాయి. పురాణంకి ఆదిశంకరాచార్యులు కూడా చక్కని అర్థాన్ని ఇచ్చారు. పురా అపి నవయేవ ఇది పురాణ, పురాతనమైనవి సజీవంగా ఎల్లప్పుడూ కొత్తగా ఉంటాయి అని అర్థం. మన భారతదేశాన్ని తీసుకుందాం. మన సంస్కృతి ఎంతో పురాతనమైంది, అయినా ఎప్పటికీ అది సజీవంగా ఉంది. పురాతనమైందే అయినా దానికి వృద్ధాప్యం రాలేదు. ఎంత చక్కని భావము. అనుశాసిత, అతని శాసనాలకు ప్రపంచమంతా కూడా సక్రమంగా నడుస్తుంది. ప్రకృతి స్వభావం ప్రకృతి నుంచే ఉద్భవిస్తుంది. అణోరణీయాన్, అణువు కన్నా చిన్నది, సూక్ష్మాతి సూక్ష్మమైంది. సమన్ స్మరేధ్య, ఎవరైతే ఆ సత్యాన్ని ధ్యానిస్తారో సర్వసదాతారం, అన్నిటికీ కారణభూతమైంది. శ్రీరామకృష్ణుడు ఒకటి లేకుండా ఎన్ని సున్నాలు పెట్టినా విలువను సంతరించుకోవు. ఆ ఒక్కటే విలువనిస్తుంది. ఒకటి అన్నిటికీ విలువనిస్తుంది. ఒకటి తీసేస్తే అన్ని సున్నాలే కానీ మరేమీ లేదు అనేవారు. అచిన్య రూపం ఆలోచన పరిధికే అందనిది. ఆలోచనకు సుదూరమైంది యథార్థం. ఎందువలనంటే అది శుద్ధ స్వరూపం. ఆదిత్యవర్ణం తేజోమయమైంది. సూర్యునిలాగా అంధకారానికి మాయకి అవలది. ఆ యథార్థం అంతిమ ప్రయాణంలో యథార్థం నుంచి మనస్సు చలించకుండా భక్తితో, యోగం బలంతో కూడినదై, భక్తిని ఆధారంగా ఉంచుకుని మొత్తం ప్రాణాన్ని, శక్తినంతా మొసల భూమధ్యంలో కేంద్రీకృతపరిచి అతను అద్వితీయమైన పరమపురుషుని అనుభూతిని పొందుతాడు. వేదాంతంలోని అవగాహనంతా బ్రహ్మంలోనే ఉంది. బ్రహ్మంతోనే ఉండి బ్రహ్మంనే చేరుకుంటుందన్న సత్యాన్ని విశదీకరించి చెప్పడం జరిగింది. ఒక్కటే అన్నిటి యందు ఉంటూ అన్నీ చివరకు ఆ ఒకటినే చేరుకుంటాయి. ఆ ఒకటి ద్వంద్వం లేని అనంతం. ఏదో ఒక మాట ద్వారా తెలియజెప్పాలి కాబట్టి బ్రహ్మం అని చెప్పడం జరిగింది. బ్రహ్మం అంటే ఎంతో విశాలంగా వ్యాపించింది అని. చాలా చక్కని మాట బ్రహ్మం. మన అందరి యందు దైవికమైన కాంతిగా బ్రహ్మంగా ఉంది. దానినే ఆత్మ అని సంబోధిస్తాం. వ్రేలు మన వైపుకి తిప్పి చెప్పినప్పుడు నేను నాది అని చెప్తాం. వ్రేలు బయటకు చూపి బాహ్య ప్రపంచాన్ని వివరిస్తాం. ఆత్మ బ్రహ్మం అంతా ఒక యథార్థమే అని వేదాంతం చెప్తుంది. శరీర మానసిక వ్యవస్థల్లో చిక్కుకుంది ఆత్మ. యథార్థానికి అంతా అనంత బ్రహ్మమే. ఈ జ్ఞానాన్ని ఇస్తూ విశదంగా చూడిగా చెప్పి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అనే సత్యం వేదాంతం ద్వారా చెప్పబడింది. శృతి, యుక్తి, అనుభవం, ఈ మూడు పరమగమ్యం చేరుకోవడానికి అవసరం అని అది శంకరాచార్యులచే చెప్పబడింది. శృతి అంటే పూర్వఋషులు అనుభవాలు, అవి ఉపనిషత్తులో పొందుపరచబడినవి. యుక్తి అంటే సూక్ష్మమైన అవగాహన, అనుభవం అంటే స్వయంగా పరీక్షించి తెలుసుకోవడం. అప్పుడు అవును నేను కూడా కనుగొన్నానని చెప్పడం జరుగుతుంది. శృతి, యుక్తి, అనుభవం వేదాంతాల్లోనూ ఆధ్యాత్మిక జీవితంలోనూ కలిసి నడుస్తాయి. ఈ సత్యాన్ని అర్థం చేసుకుని సత్యంపై మనసుని నిలిపితే ఆఖరి గడియల్లో ఆ పరమపురుషుని చేరుకుంటారు. జీవితం మొత్తాన్ని ఆధ్యాత్మిక పరంగా జీవించడం అన్నది తిరిగి వారికి సాధ్యపడదు. మొత్తం జీవితాన్ని ఆధ్యాత్మిక పరం చేయడం అంటే వారానికి ఒకసారి గుడికో చర్చికో వెళ్ళడం కాదు. మన యందున్న చైతన్య స్థితిలోనే మనం ఎల్లవేళలా ఉండడం, ఆధ్యాత్మికంగా జీవించడం అవుతుంది. క్రతువులు చేయడం, చేయకపోవడం అన్నది మతానికి సంబంధించిన విషయమే కానీ ఆధ్యాత్మికం అన్నది ఎప్పుడు పొందే అనుభవం. అది మన వరకే, మనం దానికే సంబంధించిన సభ్యులుగా ఉండవచ్చు. ఆధ్యాత్మికానికి మించింది మరి ఏమీ లేదు. అందరూ దేవుణ్ణి నమ్మాలన్నది ఏమీ లేదు. మనం దైవాన్ని వేరుగా చూడం. దైవం మతపరంగా ఉండకపోవచ్చు, అంత మాత్రం చేత దైవం ఆధ్యాత్మికంగా ఉండకూడదని ఏమీ చెప్పలేదు. భగవంతుని పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉండి ఉండకపోవచ్చు, కానీ అతనికి గొప్ప శీలం, సానుభూతి ఉండి ప్రజలకు సేవ చేస్తాడు. అతను ఈ విధంగా తన అహంకారం వెనుక ఉన్న దైవాన్ని తన నుంచి చూపుతాడు. అహంకారానికి ఒక అడుగు వెనక్కి వెళ్ళినా నీ నిజస్వరూపాన్ని చూసుకోవచ్చు. సేవ, త్యాగంతో జీవితం కూడి ఉండడమే ఆధ్యాత్మికంగా ఉండడం. అందుచేత ఏ ఒక్కరూ ఆధ్యాత్మికతకు దూరంగా లేరు అన్నది తెలుస్తోంది.
ఎవరైనా మతపరంగా దూరం కావచ్చు కానీ ఆధ్యాత్మికంగా కాదు. మతపరంగా నమ్మకం లేకుండా ఉండడాన్ని నేను మతపరంగా లేడిని అనను అని స్వామి వివేకానంద అన్నారు. శారీరకంగా చిన్నగా ఉన్న నేను అనే అహంకారాన్ని పక్కకు పెట్టి నా అనంత ఆత్మని ప్రకటితం చేస్తాను. ఆత్మ అందరిలోనూ ఒకటిగా ఉంది. అదే ఆధ్యాత్మిక ఎదుగుదల. ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించిన వ్యక్తి చివరి గడియల్లో పొందే ఆనందాన్ని ఎంతో చక్కగా ఈ 2 శ్లోకాల్లో చెప్పబడింది. ఈ మార్గంలో దేనికి అశ్రద్ధ చూపవలసిన పని లేదు. దేనిని వదిలిపెట్టవలసిన అవసరం లేదు. ఆనందం, సుఖం, సౌకర్యం అన్నీ ఉంటాయి. అయితే అవన్నీ అద్భుతమైన ఆ ఒక్కదాని గురించే ఉంటాయి. శ్రీరామకృష్ణుడు చెప్పినట్లుగా సున్నాలకు విలువ ఒకటి ఉన్నప్పుడే వస్తుంది. అన్నిటి యందు ఆత్మను ప్రకటితం చేస్తున్నప్పుడే మన జీవితానికి విలువ వస్తుంది. గీత భాష్యంలో ఆదిశంకరాచార్యులు సృష్టి నుంచి ఆత్మను తొలగించినట్లయితే అంతా సున్నాగా ఏమీ లేకుండా అయిపోతుంది అని చెప్పారు. అన్నిటి యందు ఆత్మనే ఉంచడం వల్ల అన్నిటి విలువ పెరుగుతుంది. ఆధ్యాత్మిక జీవితం కనికట్టు ఏమీ కాదు, అది ఒక అనుభవం. నిత్య జీవితంలో అందరూ అనుభూతిని పొందవచ్చు. జీవితంలో వ్యక్తి చేసిన సాధన కారణంగా మృత్యు సమయంలో ఆ పరమపురుషుని చాలా తేలిగ్గా చేరగలుగుతాడు. 11వ శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.